ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ములుగు, భూపాల్పల్లి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. దీంతో రెండు జిల్లాల అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా రోజులుగా రైతులు వర్షాలు లేవని ఇబ్బంది పడ్డటువంటి రైతులకు వాళ్లకు ఒక శుభ సూచకంగానే చెప్పొచ్చు. ఎందుకంటే కుంటలు అలాగే వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. చెరువులలో నీరు చేరడం వల్ల పంటలకి ఎలాంటి నష్టం లేదు. కానీ గోదావరి పరివాహక ప్రాంతం భూపాల్పల్లి అలాగే ములుగు జిల్లాలో భారీ ఎత్తున వర్షం నమోదవుతుంది. విస్తారంగా వర్షాలు పడడమే కాకుండా అంచనాలకు మించి వర్షం నమోదవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా భూపాల్పల్లి అలాగే ములుగు జిల్లా అధికారులు అప్రమత్తం అవ్వడం జరిగింది. ఈ రెండు జోన్లను కూడా భూపాల్పల్లి జిల్లాని ములుగు జిల్లాని రెడ్ అలర్ట్ లో ప్రకటించి వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. భారీ వర్షాలు నమోదవుతాయని చెప్తున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాలైన గతంలో ముంపు ప్రాంతాలకి ఎక్కడైతే ముంపు పొంచుందో, ముంపు వల్ల నష్టపోయారో, ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం భూపాల్పల్లి కలెక్టర్ ఎస్పీ పలమెల వైపు వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ గతంలో ముంపుతో చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే ఏటు నాగారం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కరకట్ట పనులను నిన్న కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. కొండాయి అలాగే దోవ లాంటి ప్రాంతాల్లో మల్య లాంటి గ్రామాలను ముంచెత్తిన నేపథ్యంలో సుమారుగా 16 మందికి పైగా భూపాల్పల్లి ములుగు జిల్లాలో చనిపోయారు. దీంతో అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యగా తీసుకుంటుంది. ఇక మహబూబాబాద్, వరంగల్, హన్మకొండలో ఎల్లో అలర్ట్ ఉంది. ఈ రోజు మొత్తం మేఘావృతమైంది. చిరుజల్లులతో విస్తారంగా వర్షాలైతే కురుస్తున్నాయి. కానీ పూర్తిగా భూపాల్పల్లి అలాగే ములుగు జిల్లాలకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లోనే నిన్న ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో కొంత వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గ్రేటర్ వరంగల్లోనూ గత ఏడాది ఇదే సమయంలో భారీ వర్షాలు నమోదైన నేపథ్యంలో 120 కాలనీలు నీట మునిగిన పరిస్థితి కనిపించింది. దాంతో అధికారులు కూడా ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నారు. వాగులు కూడా పొంగుతున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారు. కెమెరామెన్ వాజిద్, అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.